యూట్యూబ్ రమరథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరెస్ట్ శిఖరంపై తెలుగుదేశం జెండా ఓ వృద్ధుడు, కానీ వరెస్ట్గా పులింగా తెలుగుదేశం పార్టీ. రాంగోపాల్ వర్సెస్ బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 40 పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎంతో మంది తెలుగుదేశం మీద ఆశలు పెట్టుకున్నారు, కార్యకర్తలు ప్రాణాలకు తెగించారు, చేసుల పాలు అయ్యారు, జైళ్లకు వెళ్లారు నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు ఎదురెడ్డి పోరాడాలంటే అది ఒక యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం ప్రకటించే యుద్ధంలో ఎన్నో రకాలైన అడ్డంకులను తొలగించుకొని ముందుకు సాగారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ కైవసం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని తెప్పించుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏడాది కావస్తుంది, ఏం జరుగుతుంది? ఎన్నికల ముందు 10 నెలల అనంతరం ఒక వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తెలుగుదేశం జెండాను ఎగరవేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని, రాష్ట్రం ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటుంది అని, కాబట్టి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలి అని తెలుగుదేశం జెండాను పట్టుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిష్ఠించి అక్కడ తెలుగుదేశం జెండాను చూపాడు, ఎగురవేశాడు ఓ వృద్ధుడు. ఆ వృద్ధుడికి ఉన్నంత కసి, పట్టుదల ఎందుకు రాష్ట్రంలో కొంతమందికి అక్కడక్కడ కార్యకర్తలకు, నాయకులకు లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఒక్కడే పోరాడాలనా? మిగతా వాళ్ళు కూడా పోరాడాల్సిన అవసరం లేదా అనేది సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న మన పార్టీ, అదే తెలుగుదేశం పార్టీని తెప్పించుకున్నారు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వృద్ధుడు, జెండాను చూసిన వృద్ధునికి ఉన్న సంకల్పం ఎందుకు లేదు? ముఖ్యంగా పులివెందుల అంటే ఏది? వైఎస్ కుటుంబీకులు, నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి భారత శత్రుత్వం, భారత రాజకీయం జరుగుతూ ఉంది. పులివెందులలో ఎటువంటి ధైర్య సాహసాలు ప్రయోగించాలి. కానీ వచ్చి ఏడాది అయ్యింది, కార్యకర్తలు పులివెందులలో నిరుత్సాహంగా ఉన్నారు. కొంతమంది నాయకులు కూడా అక్కడక్కడ చెప్పుకుంటూ ఉన్నారు, బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఏంటి ఈ పరిస్థితి? ఎవరో ఒక వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తెలుగుదేశం జెండాను చూపిస్తే ఇక్కడ పులివెందులలో వైఎస్ కుటుంబీకులతో ఎదుర్కోవాల్సిన రాజకీయ నేతలు, తెలుగుదేశం తమ్ముళ్ళు వరెస్ట్ రాజకీయం చేస్తూ ఉన్నారు అని ఒకవైపు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని, మరోవైపు బీటెక్ రవిని ఎన్నో రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు, ఆ తర్వాత కార్యకర్తలు. దీనికి సమాధానం ఎవరు చెప్పాల్సి ఉంది? బీటెక్ రవిని, రాంగోపాల్ రెడ్డిని ఇద్దరిని కలిపేది ఎవరు? అధిష్టానమా లేదా జిల్లా నాయకుల? ఎవరి కొద్ది వాళ్ళు, ఎవరి ధైర్య సాహసాలు వాళ్ళవి. వీళ్ళు కొట్టుకుంటూ ఉండగా మధ్యలో వైకాపా కార్యకర్తలకు, నాయకులకు ఆనందమే ఆనందం. కొట్టుకోండి, మీరు కొట్టుకుంటూనే మాకు లాభం అన్నట్టు వైకాపా అనేది కార్యకర్తలు ఉన్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, నా దృష్టికి తెచ్చారు వైకాపా నేతల్లో, కార్యకర్తల్లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా నా దృష్టిలో మాట్లాడారు. మేము తెలుగుదేశం పార్టీ చేరాలి అంటే ఇదేంటన్నా ఇలా లొల్లి ఏందన్నా? రాంగోపాల్ వర్గం అంటారు, విజయ్ వర్గం అంటారు, ఇలా లొల్లి ఏందన్నా? ఇల్లు కొట్టుకోవడం ఏందన్నా? మేము ఏదో అసంతృప్తిగా ఉన్నాం, మేమేదో తెలుగుదేశంలోకి వెళ్తే మేము ఏదో రాజకీయంగా ఏదో కొన్ని రకాలైన సమస్యలను తీర్చుకోవచ్చు అని మేము తలుచుకుంటే అంటే ఇదేమన్నా ఈ బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి ఇల్లు కొట్టుకొని ఇదే పార్టీ అన్నా? మాకు ఎక్కడ ధైర్యం వస్తాయన్నా మేము తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అంటే అనే అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు వైకాపా కార్యకర్తలు, నాయకులు. మొన్న జరిగిన గొంతుపల్ల గలాటలో కొట్టాడుకొని దర్శనం దిగింది ఎవరు? పార్థసారథి రెడ్డి మనుషులు, బొజ్జ మహేశ్వరరెడ్డి మనుషులు. పార్థసారథి రెడ్డి ఎవరు? బీటెక్ రవికి సపోర్ట్ అంటారు. బొజ్జ మహేశ్వరరెడ్డి ఎవరికి సపోర్ట్ అంటే
ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి సపోర్ట్ అంటారు, వీళ్ళు కొట్టుకున్నారు. అది ఇది జరగకముందు డీలల ఎగ్జామ్స్ అంటే డీలల రాత పరీక్షలు, డీలల రాత పరీక్షల్లో వెంకట నాయకులు ఒక రాంగోపాల్ వర్గం అంటారు, ఇంకో దగ్గర రవి వర్గం అంటారు, ఒకరు కొట్టుకున్నారు, రోడ్డుకి ఎక్కారు. ఎక్కడ చూసినా రోడ్డుకి ఎక్కేది తప్ప లావాదేవీలలో కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప కార్యకర్తలకు దగ్గర అవుదాము, మనం ముందుకు నడచాలి, చంద్రబాబు నాయుడు మంచి పేరు తేవాలి, మనం పులివెందులో తిష్ట వేయాలి, ఓట్లను సాధించాలి, వార్డు తిరగాలి, వార్డుల్లో ప్రతి ఇంటికి మనం తిరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ సమస్యలు తీర్చితేనే కదా అనే దిశ వైపు వెళ్లకుండా రాంగోపాల్ రెడ్డి వర్గం అని కొందరు, ఆ తర్వాత బీటెక్ రవి వర్గం అని కొందరు, మొత్తం ఒకవైపు కార్యకర్తల్లో సొంత పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిగా ఉంటే వైకాపా నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశం రావాలి అంటే వాళ్ళలో అసంతృప్తే, వీళ్ళల్లో అసంతృప్తే. ఎవరి వల్ల అసంతృప్తి అంటే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అంట, బీటెక్ రవి వర్గం అంట. వర్గం ఎవరో వృద్ధుడు ఎవరెచ్చి శిఖరానికి ఎక్కి చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే ఈ పులివెందుల్లో ఏంటి వరస్ట్ రాజకీయం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.